హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒకవైపు రెడ్మీ, మరోవైపు రియల్మీ అనమాట. సో ఈ రెండింటి యొక్క ఎంట్రీ లెవెల్ ఇయర్ ఫోన్స్ యొక్క రివ్యూ అయితే చేస్తాను. సో రెండింటి ప్రైస్ పాయింట్ కూడా సేమ్ కాబట్టి చాలామందికి ఇంట్రెస్టింగ్గా అయితే ఉందన్నమాట. సో ఏది కొనాలనే కన్ఫ్యూషన్ కూడా అవుతుంది. సో ఈ వీడియో క్లియర్గా చూసినట్లయితే, మీకు ఎండ్ వరకు చూసినట్లయితే ఖచ్చితమైన క్లారిటీ మీకు అయితే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో వీడియోని మిస్ చేయకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం డిజైన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా టూ డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి. మీరు చూసినట్లయితే ఒకటి వచ్చేసి మీకు ఇయర్ టైప్ వస్తుంది, ఇయర్ పూర్తిగా లోపలికి అయితే పోతుంది. ఇంకోటి వచ్చేసి క్లాసిక్ స్టైల్లో వస్తుంది. మనకి రియల్మీ వచ్చేసి క్లాసిక్ స్టైల్ అంటే మనకి రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ అన్నీ ఎలా ఉంటాయో అలా అయితే ఉంటుంది అనమాట. ఇక డిజైన్లో ఇంకో మేజర్ చేంజ్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఏవైతే మనకి 3.5mm జాక్ ఉంటుందో అక్కడ కూడా మీకు రియల్మీలో చూసినట్టయితే స్ట్రైట్గా ఉంటుంది. అదే రెడ్మీలో చూసినట్లయితే మీకు 90 degrees ఎల్ షేప్లో అయితే ఉంటుంది. సో ఇది ఒక బెనిఫిట్, ఎందుకంటే బేసిక్గా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ పాకెట్లో పెట్టుకొని అది ఎక్కువగా సాంగ్స్ వినడం కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మనకి ఎల్ షేప్ అనేది 100% బెనిఫిట్ అయితే ఉంటుంది. దీంతో కంపేర్ చేసినట్లయితే ఇవైతే ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ బిల్డ్ అవుతుంది, వీటి మీద కొంచెం త్వరగా ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్లో అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకోటి డిజైన్లో డిఫరెన్స్ చూసినట్లయితే మీకు ఏదైతే మైక్ ఉందో, మైక్ వచ్చేసి ఇది మీకు చాలా దగ్గరగా ఉంటుంది. సో రెడ్మీ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు చాలా మౌత్కు దగ్గరగా ఉంటుంది. సో బట్ వెరియాస్ రియల్మీలో చూసినట్లయితే మౌత్ అనేది, మైక్ అనేది చాలా దూరంలో ఉంటుంది. సో వన్స్ మీరు కనుక ఇలా పెట్టుకున్నారంటే మాత్రం మీకు మైక్ వచ్చేసి మీకు కనిపించట్లేదేమో, ఇంకా కిందికి అయితే పోయింది. సో ఇంత డిస్టెన్స్లో ఉంది. సో ఇది ఖచ్చితంగా డిజైన్ పరంగా ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఇది ఒక ప్రో అయితే 100% అయితే కాదు. సో డిజైన్ పరంగా డిఫరెన్సెస్ ఇవే ఇప్పటివరకు చూసినట్లయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, వైర్ చూసినట్లయితే రెండిట్లో కూడా థిక్నెస్ అనేది సేమ్ ఉంది. బట్ ఏదైతే రియల్మీలో వచ్చిన కేబుల్ ఉందో, సో ఆ ఈ వైర్ అనేది ఏదైతే ఉందో ఇది కొంచెం మీకు ఒక బ్రేడెడ్ కేబుల్ లాగా వచ్చిందన్నమాట. సో చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉంది, తొందరగా చిక్కులు పడకుండా అయితే ఉంటుంది. బట్ నేను రియల్ టైంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాత్రం ఎక్కువగా రియల్మీదే చిక్కు పడుతుంది. బట్ నా పర్సనల్గా నేను అన్నిటి నలిపి పిచ్చిగా చేసి చూస్తే రియల్మీదే ఎక్కువ చిక్కు పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే మీకు సైడ్ ఇయర్ ఫోన్స్ వస్తాయి కదా, ఇయర్ ఫోన్స్ దగ్గర వచ్చే ఈ వైర్ క్వాలిటీ కనుక చూసినట్లయితే రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. సో ఏదైతే రెడ్మీలో ఉందో, రెడ్మీలో కొంచెం థిక్గా అయితే ఉంది. సో ఖచ్చితంగా క్వాలిటీ కనుక కంపేర్ చేసినట్లయితే ఇక్కడ సో చాలా త్వరగా అయితే మనకి రియల్మీ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అంత పల్చగా అయితే ఉన్నాయి. బట్ రెడ్మీ చూసినట్లయితే కొంచెం థిక్గా అయితే ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే ఓవరాల్గా మీకు రెడ్మీనే కొంచెం ముందు ఉంటుంది. సో ఏదైతే మీకు ఇక్కడ కేబుల్ కానీ అండ్ ఏదైతే మీకు 3.5mm జాక్ ఉంది, ఇది వచ్చేసి మీకు గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. అదే వేరియాస్ మీకు రియల్మీలో చూసినట్లయితే సిల్వర్ ప్లేటెడ్ వస్తుంది. అండ్ మెయిన్ హౌసింగ్ విషయానికి వచ్చినట్లయితే, హౌసింగ్ వచ్చేసి ఇది పూర్తిగా ప్లాస్టిక్తో వస్తుంది మీకు రియల్మీ అనేది. రెడ్మీ చూసినట్లయితే మీకు అల్యూమినియం హౌసింగ్తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్, ఎందుకంటే బేసిక్గా ప్లాస్టిక్తో కంపేర్ చేసినట్లయితే అల్యూమినియం హౌసింగ్లో వచ్చే సౌండ్ క్వాలిటీ అనేది మీకు ఇంకొంచెం ఎన్హాన్స్డ్గా అయితే ఉంటుంది కంపేర్ టు మీకు ప్లాస్టిక్ హౌసింగ్లో వచ్చే దాంతో కనుక కంపేర్ చేసి చూసినట్లయితే. డ్రైవర్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు రియల్మీలో చూసినట్లయితే 14mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. బట్ రెడ్మీలో చూసినట్లయితే 10mm డ్రైవర్స్ అయితే చూశారు. బట్ బ్లైండ్గా డ్రైవర్స్ సైజ్ని బట్టి మీరు బ్లైండ్గా జడ్జ్ అయితే చేయమాకండి. ఇక్కడ రిజల్ట్స్ అనేవి టోటల్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో రిజల్ట్స్ గురించి మనం తర్వాతకి మాట్లాడుకుందాం. సో ఇంకోటి వచ్చేసి డిజైన్లో నాకు బేసిక్గా ఇదేమవుతుందంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇయర్ టైప్ వెళ్ళడం వల్ల మీకు సౌండ్ అనేది, బయట సౌండ్ మొత్తం ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. చాలా ఈజీగా మ్యూజిక్ అనేది మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో చూసినట్లయితే మీకు ఇది కూడా ఒక బెనిఫిటే. కొంతమందికి ఏంటంటే బయట నాయిస్ వింటూ వాళ్ళు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి కంపల్సరీ వీళ్ళకి ఇదైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది పర్సనల్ చాయిస్, ఇది బెటర్ అని చెప్పలేము. బట్ దేని బెనిఫిట్స్ దానికైతే ఉన్నాయి. సో ఇది 100% ఇండివిజువల్ చాయిస్ అనేది చెప్పొచ్చు. ఇంకో విషయం నేను గమనించింది ఏంటంటే, ఏదైతే రియల్మీ ఉందో రియల్మీలో మీకు ఒక కేబుల్ ఆర్గనైజర్ అయితే ఇచ్చారు. సో ఇది చూసినట్లయితే మీకు ఇందులో అయితే మిస్ అవుతుంది రెడ్మీలో. సో మనం పిచ్చిగా పడేయాల్సి వస్తుంది. ఇది ఉన్నట్లయితే మనం చాలా మంచిగా అయితే కేబుల్ని అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఒక చుట్టూ దాన్ని పెట్టేసినట్టయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. అది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వెళ్ళినట్టయితే, సౌండ్ క్వాలిటీలో చూసినట్లయితే ఇది వచ్చేసి మీకు 14mm డ్రైవర్తో వస్తుంది. ఇది వచ్చేసి 10mm డ్రైవర్తో వస్తుంది. నాకు తెలిసి 100% మీకు సౌండ్ ప్రొడ్యూస్ చేయడం 100% మీకు ఇది రియల్మీ ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఏదైతే రెడ్మీ అయితే అవుట్పుట్ వస్తుందో అది మీరు 100% ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా మనం కేటగిరైజ్ చేసి మాట్లాడినట్లయితే బేస్ విషయానికి వచ్చినట్టయితే 100% మీకు రెడ్మీ బేస్ అనేది
ఫార్ బెటర్ దాన్ రియల్మీ అని చెప్పొచ్చు. చాలా బెటర్ బేస్ అయితే వస్తుంది మీకు. ఏంటంటే మీకు సింపుల్గా మీరు ఇయర్లో పెట్టుకొని కనుక మీరు 20 ఫ్రీక్వెన్సీ వరకు అయితే రావట్లేదు, 25 వరకు అయితే మీకు 25-26 వరకు అయితే రెడ్మీ అయితే బేస్ అయితే వస్తుంది. లో ఫ్రీక్వెన్సీ, యాజ్ లో యాజ్. ఒకవేళ మీరు 25-26 ఫ్రీక్వెన్సీలో కనుక మీరు సౌండ్స్ వింటున్నట్లయితే, బాస్ బూస్టెడ్ సాంగ్స్, మీకు ఈ ఏరియా మొత్తం కూడా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట బేస్ తోటి. బట్ ఇది చూసినట్టయితే 14mm డ్రైవర్ అయినప్పటికీ ఇందులో మీకు అంత బేస్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం మీకు 35 వరకు అయితే రీచ్ అవుతుంది, 35 హెర్ట్జ్ లో ఫ్రీక్వెన్సీ వరకు అయితే రీచ్ అవుతుంది, అందుకంటే కిందికి అయితే వెళ్ళట్లేదు. అండ్ నాకు తెలిసి దీని డిజైన్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి, ఈ డిజైన్లో కనుక మీరు ఇయర్లో పెట్టినట్టయితే చాలా గ్యాప్ అయితే ఉంటుంది. ఇయర్లో మీరు చూసినట్లయితే చాలా గ్యాప్ ఉంటుంది, ఎయిర్ ఫిల్ అవుతుంది అండ్ పూర్తిగా మీకు మూసేయలేదు. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఖచ్చితంగా బేస్ విషయంలో అయితే చేయలేరు. బేస్ విషయంలో 100% మీకు రెడ్మీ అయితే చాలా బాగుంటుంది. ఇక ట్రబుల్స్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లు కూడా సేమ్. నేను అబ్జర్వ్ చేసింది అంటే యాజ్ మ్యాక్సిమం 15,000 వరకు అయితే వెళ్ళింది. మ్యాక్సిమం హెడ్స్ వచ్చేసి 15,000 హెడ్స్ ఫ్రీక్వెన్సీ వరకు అయితే మీకు ట్రబుల్స్ అయితే వెళ్తున్నాయి. సో నేను టెస్ట్ చేసిన దాంట్లో చూసినట్లయితే, సో ఇక ఇన్స్ట్రుమెంటల్స్, సౌండ్స్, ట్రబుల్స్ ఇవి చూసినట్లయితే రెండిట్లో బాగానే ఉన్నాయి. కాకపోతే రెడ్మీలో ఏంటంటే మీకు క్లియర్గా ఉంటాయి, హైరేజ్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు మాత్రం ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంటల్స్ చాలా క్లియర్గా అయితే వినొచ్చు. అట్లనే ఇందులో రావట్లేదని కాదు, ఇందులో కూడా వస్తున్నాయి. బట్ బికాస్ ఆఫ్ డిజైన్ మీకు కొన్ని అయితే మీరు 100% మిస్ అయితే అవుతారు. ఇక వోకల్స్ విషయానికి వచ్చినట్టయితే, వోకల్స్ విషయంలో ఇక్కడ కొంచెం మీకు ఏదైతే రియల్మీ ఉందో, రియల్మీ అనేది కొంచెం బెటర్ ఉంటుంది వోకల్స్ విషయంలో ఏదైతే రెడ్మీతో కంపేర్ చేసినట్లయితే. సో కంపారిజన్లో మాత్రమే, బట్ రెండిట్లో చెప్తున్నాను 100% బెస్ట్ ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది వోకల్స్ విషయంలో కూడా. కాకపోతే ఏంటంటే దీంతో పోలిస్తే, రెడ్మీతో పోలిస్తే రియల్మీ అనేది కొంచెం ముందైతే ఉంటుంది వోకల్స్లో. సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీలో నన్ను అడిగినట్లయితే పర్సనల్ ఒపీనియన్, అండ్ మీరు ఒకవేళ కొన్నా సరే రెండింటిని టెస్ట్ చేసినా సరే మీరు చెప్పే ఒపీనియన్ సేమ్ ఉంటుంది. 100% మీకు రెడ్మీ యొక్క సౌండ్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ప్యూర్ బాస్ అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఏదో డబ్బాలు కొట్టినట్టు కాకుండా ప్యూర్ బాస్ అయితే మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లాంటి బేసే కనుక మీరు ఇందులో ఎంజాయ్ చేయాలంటే, చేయలేమా అన్న అని మీరు అడిగినట్టయితే చెయ్యొచ్చు. ఎప్పుడు తెలుసా, ఇవి ఇలా చెవిలో పెట్టేసుకొని మీరు ఎంతసేపు పెట్టుకున్నారో అంతసేపు కూడా ఇలా పట్టుకొని ఉండాలి. ఇలా ఉండలేస్తామా, ఎక్కువసేపు ఉండలేము కదా. సో మన క్లాసిక్ స్టైల్ అంటే క్లాసిక్ స్టైల్లో పెట్టేసి వదిలేస్తాం. పెట్టేసి వదిలేసినప్పుడు వచ్చిన అవుట్పుట్టే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఇలా పెట్టినప్పుడు వచ్చే అవుట్పుట్ని అయితే మనం 100% అయితే క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు రెడ్మీ అనేది అయితే బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్గా ఎవరైతే తీసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే, మీకు సింపుల్గా మీరు ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు, పాప్ మ్యూజిక్ వింటారు, పంచియర్ బేస్ని కనుక మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని రెడ్మీని అయితే తీసుకోండి. సో ఎస్పెషల్గా మీకు ఇన్ ఇయర్ టైప్ ఇష్టం ఉంటాయి. అండ్ ఎవరైతే ఎక్కువగా మెలోడీ సాంగ్స్ వింటారో, సో మంచి మెలోడీ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైతే వోకల్స్ ఉన్నాయో, వోకల్స్ మంచిగా వినపడితే చాలనుకుంటే మాత్రం, బేస్ కూడా బాగానే వస్తుంది, మంచి మెలోడీ మ్యూజిక్ వినాలనుకుంటే మాత్రం మీరైతే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇక ఎవరు ఏది కొనొద్దంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ ట్రావెలర్ అనుకోండి, ఖచ్చితంగా దీని జోలికి అయితే పోమాకండి. ఎందుకంటే మీకు ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది, సో మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ మీరు ట్రావెలరు, ఎక్కువ తిరుగుతుంటారు, మీరు ఉండే ప్లేస్లో ఎక్కువ నాయిస్ వస్తుంది, మీరు మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి వెళ్ళండి రెడ్మీకి. ఎందుకంటే ఇన్ ఇయర్ టైప్ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఇది పెట్టుకుంటారో ఆల్మోస్ట్ ఆల్ కొంచెం నాయిస్ అయితే, మీకు ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోయినా సరే ఆ ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో లోపలికి వెళ్ళిపోవడం వల్ల మీకు సింపుల్గా నాయిస్ అంతా క్యాన్సిల్ అయితే అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి మీకు ఏదైతే ఆ ఇయర్ టిప్స్ ఉంటాయో వచ్చేసి మీకు అందులో మీకు ఎటువంటి చెవులో వచ్చే అది ఉంటుంది కదా ఆయిల్, ఆ ఆయిల్ కూడా దీనికైతే అంటదని చెప్తున్నారు వీళ్ళు, ఆ ఫింగర్ టిప్స్కి. బెటర్ నన్ను అడిగినట్టయితే రెడ్మీకి అయితే వెళ్ళిపోండి. మంచి మెలోడీ మ్యూజిక్ వింటారు మీరు. రియల్మీ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది, కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కాకపోతే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా సరే వైర్ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బట్ హౌసింగ్ దగ్గర అయితే అంత గొప్పగా అయితే లేదు. సో మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అది, మీరేది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.